నిరాహార దీక్ష చేపట్టారు. తర్వాత ఈ యొక్క కోణంలోనే పూర్తిగా రోడ్డుపై చౌరస్తాలో ఒకసారిగా చూసుకోవచ్చు చాలా మంది జనాభాతో ప్రజలతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ విధంగా అంటే డంపింగ్ యార్డ్ వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి, అందరు కలిసి రావాలా, డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి ట్యాగ్ కూడా ఇక్కడ ఇక్కడ నిరాహార దీక్షలు కూర్చున్నటువంటి అదే ఇక్కడ అడుగు మనతో పాటు హుజురాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. అదే ఏంటన్నా డంపింగ్ యార్డ్ అంటున్నారు, 25 ఎకరాల్లో పెద్దగా డంపింగ్ యార్డ్ తీసుకొస్తా అంటున్నారు, ఎలాంటి నష్టాలు ఉండే అవకాశాలు ఉంది? ఈ యొక్క డంపింగ్ యార్డ్ వేస్ట్ టు ఎనర్జీ అనే ప్లాంట్ అనేది కేవలం ఒక 30 ఎకరాల్లో ఏర్పడే సంస్థ కాదు. ఇది ఈ వ్యవస్థ అనేది 100 ఎకరాల్లో విస్తరించే అవకాశం. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఆదాని కాబట్టి, ఆదాని అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఆయన ఈ యొక్క వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది ఈ హుజురాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారంటే దానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందంటే ఇది చాలా దుశ్చర్య. ఇది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్యారంటీలను పక్క పెట్టింది, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగులను మోసం చేసింది, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కక్షపూరితంగా వ్యవహరించుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చారు. దీన్ని ఫస్ట్ వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ లో శాంక్షన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నాగరాజ్ ఎమ్మెల్యే దీన్ని వ్యతిరేకించిండు. దాని తర్వాత నెక్స్ట్ మడికొండకు షిఫ్ట్ చేసిండు. మడికొండ షిఫ్ట్ చేసినప్పుడు కడియం సేయర్ గారు కూడా అక్కడ వ్యతిరేకించిండు. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష నేత కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి హుజురాబాద్ కు కక్షపూరితంగా తప్పనిసరిగా ఇక్కడ నెలకొల్పాలని మొన్న చొప్పదండి సభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు. దాన్ని నిరసిస్తూ ఇక్కడ హుజురాబాద్ ప్రజలు ఈ రోజున పెద్ద ఎత్తున ఉద్యమం లాగా దీన్ని తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఒకవైపు అయితే ఇంతకుముందుకు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ హుజురాబాద్ గడ్డ పోరాటాలు చేసి తెలంగాణ సాధించడంలో ప్రత్యేక పాత్ర పోషించినటువంటి తరుణంలో ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ రద్దు విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొక ఉద్యమానికి నాంది వేసినట్టు ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఇది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కంపల్సరీ దీన్ని రద్దు చేసినంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఉద్యమించి పోరాడే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అంటే ఇక్కడ దాంతో కరెంటు తయారు చేయవచ్చు, కరెంటు సంబంధించినటువంటి ప్లాంట్ తయారు చేయొచ్చు, వేస్టేజ్ ఆఫ్ సంబంధించినటువంటి దాని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. అంటే కరెంటు ఉత్పత్తి హుజురాబాద్ నుంచి జరుగుతుందంటే ఒక అభివృద్ధి కేంద్రంగా హుజురాబాద్ మారే అవకాశం ఉంది కదా, మరి అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడా? మీరు అంటున్న విషయం వాస్తవమే. ఒకవేళ కరెంటు ఉత్పత్తి చేయడానికి ఇదే అనువైన ప్లేస్ కదా, జనావాసాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనావాసాలు లేని ప్రదేశాలు ఉన్నాయి కదా, అక్కడ ఏర్పాటు చేయొచ్చు కదా ఈ ప్లాంట్ను. ఇక్కడ జనావాసాలను చోట తీసుకొచ్చి ఇక్కడ మంచి పచ్చటి పొలాలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను 2,50,000 పైచిలకు జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే రేపు దాన్ని ఒక 500 ఎకరాల నుంచి 1000 ఎకరాలు విస్తరించే అవకాశం ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే రింగ్ రోడ్ వల్ల హుజురాబాద్ వెనుకబడిపోతా ఉన్నది. ఇప్పుడు ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వస్తే కనుక ఇక్కడ ఉన్న ప్రజలందరూ వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాలుష్యము విస్తరించి జనాలు మూతికి బట్టగడు కాదు, ఆక్సిజన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదా, విషవాయువును మొత్తం ఊపిరి తీసుకొని బతకాల జనాలు ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ ప్లాంట్ ఎక్కడ నిర్వహించాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఆ జన అభిప్రాయాలు తీసుకోవాలా. ఒక ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు, ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? చేయాలి కాదు. చేయకుండా నువ్వు ఇక్కడ తీసుకొచ్చి దౌర్జన్యంగా ఇక్కడ ప్లాంట్ పెట్టి జనాలకు ఇబ్బంది కలిగిస్తా అంటే ఎవరు ఇక్కడ ఊరుకునే పరిస్థితులు లేరు. కంపల్సరీగా ఇక్కడ హుజురాబాద్ ప్రజలు కంపల్సరీ దీన్ని వ్యతిరేకిస్తారు. ఈ ప్లాంట్ రద్దయినంత వరకు కూడా కష్టించి దీన్ని పోరాటం ఉధృత స్థాయిలో తీసుకెళ్తారు. హుజురాబాద్ గానీ తెలంగాణ రాష్ట్రం గానీ మార్పు అంటూ కూడా ఒక మార్పును తీసుకొచ్చినటువంటి అదే ఈరోజు కక్షపూరితంగా తీసుకొచ్చినటువంటి చర్యనా డంపింగ్ యార్డా లేకపోతే అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ స్కామ్లు ఉన్నాయి, ప్రతి విషయంలో స్కామే. ఈ స్కామ్లన్నీ ఎండగడుతున్నాడు కాబట్టి పార్టీ కౌశిక్ మీద కక్షతోటే ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లాంట్ పెట్టి ఆలోచన చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఆల్రెడీ మార్పు ఏం మార్పు చేశారండి? విగ్రహాలు మారుస్తే మార్పు వస్తుందా? విగ్రహాలు మారుతున్నారు, బోర్డులు మారుస్తున్నారు, పేర్లు మారుస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటిది? నెంబర్ ప్లేట్ల మీద పేర్లు మార్చడానికి కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఎవరి ప్రజాధనాన్ని వేసుకు వృధా చేస్తున్నారు. ఉపయోగం ఉందా దాంతో? లేకపోతే తీసుకొచ్చి తెలంగాణ విగ్రహాన్ని తీసుకొచ్చి బోసిపోయినటువంటి ఆ విగ్రహాన్ని, సోనియా గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆడబెట్టింది. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నారు? ఇది ప్రజలు కోరుకున్నదాన్ని ప్రభుత్వాలు చేయాలి, కానీ ప్రభుత్వాలు
ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దాన్నే ప్రభుత్వం చేపడుతున్నది. హైడ్రాన్ తీసుకొచ్చినావు, పెద్దలే వాళ్ళ తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి వారి తమ్ముందేమో ఏం ముట్టుకోవట్లేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముట్టుకోవట్లేదు, ఇతర నాయకులు ముట్టుకోవట్లేదు, ఓవైసీ కాలేజీని ముట్టుకోవట్లేదు. ప్రజల చిన్న చీర చేత మీద వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల ఇళ్లను కూలగొడుతున్నారు. ఇదే ప్రజాప్రభుత్వం అంటే, ఇదే మార్పు. ఇది కోరుకోవట్లేదు ప్రజలుందా. ప్రజలంటే ప్రజలకు కావాల్సింది ఏదైతే ఉంటుందో ప్రభుత్వాలు దాన్ని చేయాలి తప్ప ఏదో మేము చేసి మాకు నచ్చింది మేము చేస్తామంటే ప్రభుత్వాలు ప్రజలు ఊపిన పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ప్రజలు కంపల్సరీ పూర్తి చెప్పే అవకాశాలు ఉన్నాయి. మీ ఏరియాలో కరెంటు ప్లాంట్ సంబంధించినటువంటిది ప్రస్తుతం మనం హుజురాబాద్ సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష వద్ద చౌరస్తా వద్ద ఉన్నాం. తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఎందుకు నిరాహార దీక్ష చేసే ప్రయత్నానికి వచ్చింది? అసలు మరొకసారి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక రోడ్ల మీదకి రావాల్సినట్టు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అధికారంలోకి వచ్చినాక మేము ఎవరిని రోడ్ల మీదకి రానియమన్నారు. డంపింగ్ యార్డ్ అనేది ఒక అభివృద్ధి కోసమే ఇక్కడ కరెంటు తయారవుతుందని కూడా మాట్లాడుతున్నాం. మీరేమో రోడ్లు ఎక్కిరు, అంటే ఎందుకు అని? ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏంటంటే రెండు ఉమ్మడి జిల్లాలు, వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా చెత్త తీసుకొచ్చి హుజురాబాద్ వేస్తే హుజురాబాద్ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఏంటంటే ముఖ్యంగా సిరిసపల్లి గ్రామం రైతులంతా చాలా మంచి పంటలు పండిస్తారు, మంచి బీపీటీ రైస్ పండిస్తారు. తెలంగాణ ఉన్న దాదాపు అన్ని జిల్లాలకు వారి పంట పోతుంది. ఇక్కడ పంట పొలాలు ముఖ్యంగా బాగా దెబ్బతింటాయి. పంట ఉత్పత్తి కాదు కాబట్టి మనకు భోజనాలకు ఇబ్బంది అవుతుంది. అట్లనే రైతులకు బాగా నష్టం జరుగుతుంది, పంట పొలాలు నష్టపోతాయి, వాయు కాలుష్యం అవుతుంది, మన ప్రజల ప్రాణాలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే డంపింగ్ యార్డ్ ఇక్కడ నుండి రద్దు చేయాలని చెప్పేసి డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది, ప్లస్ మళ్ళా పశుపక్షాలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్టి డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని చెప్పేసి మేము అందరం రోడ్డు మీదకి వచ్చాం. ఇది 17 రోజుల నుంచి జరుగుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. మేము రెగ్యులర్ గా అందరికి పిటిషన్ ఇచ్చాము, కలెక్టర్ కు ఎంఆర్ఓకి పిటిషన్లు ఇస్తున్నాము. కాబట్టి ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు దీనికి ఈరోజు 24 hours దీక్ష పడుతున్నాడు, నిరాహార దీక్ష చేస్తున్నాడు. మేమందరం వారికి సపోర్ట్ గా అన్ని గ్రామాల నుండి తరలి వచ్చినాము. వెంటనే డంపింగ్ యార్డ్ ఎత్తేయకుంటే ఇంకా సీరియస్ గా ఉంటుంది. అవసరం అంటే పాదయాత్ర ఇస్తాము, అక్కడికి ఊరు తిరుగుతాము. 1,00,000 మందితో కూడా హుజురాబాద్ లో ఒక దీక్ష కార్యక్రమం చేస్తాము. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసిన హుజురాబాద్ నుండి ఇవాళ డంపింగ్ యార్డ్ గురించి ప్రజలు ఇంటింటికి తాళాలు వేసి పిల్లలు తల్లులు తండ్రులు అందరూ వచ్చారు. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మా ద్వారా సూచిస్తున్నాం. అంటే ఇప్పుడు పూర్తిగా ఇక్కడ ఈటెల రాజేందర్ లాంటి గతంలో మీ పార్టీకి సంబంధించినటువంటి నేత కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, తర్వాత ఇక్కడ సీనియర్ నాయకుడుగా ఆయన తెలంగాణ ఉద్యమం, ఆయన ఏమైనా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకపోతే డంపింగ్ యార్డ్ గురించి ఆయన ఏం మాట్లాడు? ఇప్పుడు ఇది అఖిల పక్షం నుండి చేస్తున్నాను. నేను జేఏసీ మెంబర్, నేను కూడా ఒక జేఏసీ మెంబర్, హుజురాబాద్ 12th వార్డ్ కౌన్సిలర్ను, జేఏసీలో కూడా నేను ఒక మెంబర్ను. మేము ఒక 5-6 కలిసి సీరియస్ గా దీన్ని ప్లాన్ చేస్తున్నాము. ఇది హుజురాబాద్కి నష్టం జరుగుతుంది కాబట్టి అందరం 16 రోజుల నుంచి కష్టపడుతున్నాము. ఇది మా ఇంటి సమస్య కాదు, మా కుటుంబ సమస్య కాదు, ఇది ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతున్నారు తెలంగాణ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా చొప్పదండి మీటింగ్ లో చెప్పి హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ చేస్తామని చెప్పేసి మా కౌశిక్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే చేస్తారని అందరు భావిస్తున్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు అసెంబ్లీలో చూసుకోండి, మా టైగర్ మా అసెంబ్లీ కూడా మాట్లాడతారు. కాబట్టి మా ప్రజలకు నష్టం జరిగే ప్లాంట్ ఇక్కడ హుజురాబాద్ అయ్యింది. ఇవాళ స్వచ్ఛందంగా మేము అందరం వచ్చినాం, ఊరూరుకు తాళాలు వేసుకొని చాలా మంది వచ్చారు. ఇవాళ ఇక్కడ టెంట్లు కూడా ఏడిస్తలేరు గవర్నమెంట్, పోలీసులతో టెంట్లు కూడా తీసేపిస్తారు. అంటే మామూలుగా నిరసన దీక్ష చేస్తే కూడా టెంట్లు తీసేస్తారా? ఏ గవర్నమెంట్? మా గవర్నమెంట్లో 10 సంవత్సరాలు చేసినాం, ఎప్పుడన్నా టెంట్లు తీసేసినామా? ఇట్లా జరగలేదు. కాబట్టి ఇంత ప్రజల నష్టం జరిగే ప్లాంట్ ఇక్కడ తీసేయాలని చెప్పేసి మా అందరికీ మీకు గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. అన్న, ఎందుకు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి హుజురాబాదే చెప్పదండి సభలో చెప్పడం ఏంటి? అసలు ఎందుకు జరిగింది అనుకుంటారు? అంటే పాడి కౌశిక్ రెడ్డి మీద కక్ష సాధింపు అనుకోవచ్చా, లేకపోతే హుజురాబాద్ని అభివృద్ధి పథంలో ఇక్కడ నడిపించడానికి ఇక్కడ కరెంటు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ మాటలు రెండు ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు రెండు మాటలు? ఇప్పుడు హుజురాబాద్ని అభివృద్ధి చేయాలంటే మీరు ఏమన్నా కర్మాగారాలు తీసుకురండి. అభివృద్ధి పథంలో ఇంకా చాలా కర్మాగారాలు ఉన్నాయి. ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వల్ల ఎవరికి లాభం? కేవలము ఒక ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో ఒక వ్యక్తికి లాభం, ప్రజలకు లాభం కాదు. ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకుంటారో వాళ్ళకి లాభం, దాంతో ఎవరికి లాభం లేదు. ఇక్కడ మీకు ఉన్నది కేవలం 10-15 ఎకరాల భూమి మాత్రమే. కౌశిక్ రెడ్డి అన్న మొన్న ఆధారాలతో సహా చూపించిండు పేపర్, 2024లో ఇది శాంక్షన్ అయింది. వట్టిగా వాట్సాప్ యూనివర్సిటీలలో ఫేక్ ప్రచారం చేసుకుంటా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మాత్రమే దీన్ని చూస్తా ఉన్నాం. కౌశిక్ రెడ్డి అన్నను నిలువరించలేక ఆయన మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే. కానీ ఏమైతుంది, ఇవాళ ప్రజలంతా తిరగబడుతున్నారు, ప్రజలందరూ విఘ్నులు.
ఈ హుజురాబాద్ ఉద్యమాలకు పెట్టింది పేరు. కరీంనగర్ గడ్డ అంటేనే ఇది పోరాటాల గడ్డ. ఇది హుజురాబాద్ లో ఉద్యమాలు ఏం కొత్త కాదు. నువ్వు ఇటువంటి ప్లాంట్లు 100 తెచ్చుకో, నీ దమ్మున్నంత ప్రయత్నం చేసుకో. ఈ హుజురాబాద్ లా ఏం చేసినా కూడా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ప్లాంట్లు కానీ ఇలాంటి కర్మాగారాలు కానీ అంటే నువ్వు మహా అయితే ఒక 20 మందికి ఉపాధి కలిగిస్తావు కావచ్చు. 2 లక్షల మందికి నష్టం జరుగుతుంది కదా. మీరు ఎక్కడన్నా ప్రజాభిప్రాయ సేకరణ చేసిర్రా? ఎవరితో చేసిర్రు? ఇప్పుడు మా కౌన్సిలర్ గారు ఉన్నారు, నేను కూడా, మా భార్య కూడా కౌన్సిలర్. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేసిర్రు? ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కక్ష సాధింపు చర్య కదా ఇది. కౌశిక్ రెడ్డి మీద బురద జల్లాలనే ప్రయత్నమే. ఇప్పుడు మీరు నిలబడ్డ ప్రాంతానికి డంపింగ్ యార్డ్కి కేవలం 3 కిలోమీటర్ల తేడా. ఇది ఒకసారి డంపింగ్ యార్డ్ పెడితే మీరు రోజుకు 7 టన్నుల చెత్త తీసుకొచ్చి 2 జిల్లాలకు వెళ్ళి తీసుకొచ్చి ఈడ వేస్తే రోజుకు 80 టన్నులు రోజుకు 80 టన్నుల చెత్త తీసుకొచ్చి ఈడ వేస్తే ఎంత దుర్గంధం అవుతుంది. 3 కిలోమీటర్ల రేడియస్ లో రాదా? 20 కిలోమీటర్ల దాకా వస్తుంది. అంటే ప్రజలకు అధికారులకు తెలియదా? తెలుసు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు పాపం. పైనుంచి ఆదేశాలు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళు ఏం చేయలేకపోతారు. వాళ్ళు కూడా చెప్పారు కావచ్చు, సార్ ఇది జనావాసాలకు దగ్గర ఉన్నది, దీన్ని పెట్టద్దు మనం అని. కానీ కాదు. ఏంటిది? రాజకీయంగా ఎదుర్కోలేక. వాస్తవానికి ఆయన చేసే తప్పేందంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ హుజురాబాద్ లో బొందబెడతాడు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా 2 సంవత్సరాలు అయితే ఎన్నికలు వస్తే మళ్ళా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో గెలుస్తుంది. 24 గంటల నిరాహార దీక్ష చేసే మునగాడు ఎవరన్నా ఉన్నారా? శాసనసభ్యుడు మా పాడి కౌశిక్ రెడ్డి అన్న ప్రజల కోసం వచ్చి అన్న పానీయాలు మానేసి కూడా ఇక్కడ కూర్చున్నాడు. అంటే ఇదే డంపింగ్ యార్డ్ గురించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో పోతుంది అనేది ఏమో ఇండికేషన్ అయితే. అంటే ఇది 2 పార్టీల వైఖరి ఒకే విధంగా ఉంది డంపింగ్ యార్డ్ ఎత్తేయాలని. కాంగ్రెస్ పార్టీ మాత్రం వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారు, అభివృద్ధి అని అడ్డుకుంటా ఉన్నారు అనేది ఎలా చూడొచ్చు? ఇది చాలా హాస్యాస్పదం ఇది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన ఒక ఎంపీ ప్లస్ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన తలుచుకుంటే ఒక లెటర్ రాస్తే మాకు ఈ ప్లాంట్ వద్దండి, వేరే కాడ పెట్టండి అని చెప్పి కేంద్ర మంత్రి కదా, మామూలు ఒక ఎంపీ కాదు. ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంది. ఆయన తలుచుకుంటే చేయగలుగుతాడు కదా. ఏందంటే ఇదంతా రాజకీయ నాటకాలండి ఇవన్నీ. ఏందంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఎట్లా అడ్డుకోవాలి, ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ పక్కకు పోయింది, కాంగ్రెస్ పార్టీ బొందబడుతుంది. 2.5 సంవత్సరాలలో ప్రజలకు ఏం చేసింది లేదు, ఎక్కడ ఒక ఇటుక కట్టింది లేదు. ఎట్లా చేద్దాం అనేది ఒకటి వీళ్ళ ద్వంద్వ. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పొత్తున్నది లోపాయకారిగా. ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు లేదేడా. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. బండి సంజయ్ గారు అక్కడ పోయినరు, అక్కడ స్థల పరిశీలన చేసి వెళ్ళిపోయారు. అరే మీరు రిటర్న్ గా ఇవ్వండి సార్. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మీ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇది మా ప్రజలు అద్దంటున్నారు అని చెప్పేసి మీరు రిటర్న్ లో ఒక లెటర్ ఇవ్వండి. ప్రజలు ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవాళ ఉన్నది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఎవరు శాంక్షన్ చేశారు, ఎట్లా శాంక్షన్ చేశారో తెలుసుకుంటారు. ఏముంది దాంట్లో? అంటే మీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వడతల ప్రణవ్ బాబు తుమ్మల గారిని కలిసారు. ఈ యొక్క డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి విషయంలో ఆలోచిస్తామని చెప్పారు. అంటే ఇది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి గెలుపా, లేకపోతే వడతల ప్రణవ్ బాబు తీసుకున్నటువంటి గెలుపు? ఇప్పుడు ఎట్లుందంటే దొంగల సర్ది మోసినట్టు ఉన్నది ఇది. ఇప్పుడు దొంగ అన్నట్టు ఉన్నది. అట్లే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే శాంక్షన్ చేస్తుంది, వాళ్ళే తీసుకోపోయి. అంటే ఇవాళ రాజకీయంగా ఇంకొక విషయం చెప్తున్నా. ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నాడు మా ఎమ్మెల్యే సాబ్ అని చెప్పేసి రాజకీయంగా ఈ ఆలోచన చేయండి. ఇవాళనే పోవాల్సిన అవసరం ఏంటి నీకు? ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి ఇవాళనే మందిని ఇక్కడ జేసీ నాయకుల్ని తోలుకోపోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు రేపు కూడా పెట్టుకోవచ్చు కదా నీ ప్రోగ్రాం. అంటే రాజకీయంగా ఇది అనగదొక్కాలనే ప్రయత్నం. ఎందుకంటే ఈయనకు జనాదరణ ఎక్కువ ఉన్నది. నిన్నటి దాకా జేసీ ఆధ్వర్యంలో ఇక్కడ టెంట్ జరిగింది, ఎంత చల్లగా ఉన్నది. ఇవాళ మా కౌశిక్ రెడ్డి రాగానే మొత్తం జనాలంతా పోగయ్యారు. ఇవాళ హుజురాబాద్ కే కాకుండా రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తెలిసేలాగా చేసిండు. అంటే ఏ సమస్యను కూడా తీర్చే నాయకుడు కావాలి, చిత్తశుద్ధి కావాలి. అంటే ఫైనల్ గా ఇప్పుడు మరి అన్ని పార్టీలకు ఈ డంపింగ్ యార్డ్ విషయంలో ఏం చెప్తారు?
నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలందరి పక్షాన, ఇక్కడ ఉండే నివసించే ప్రజల పక్షాన నేను కూడా ఇక్కడ నివసిస్తున్నా. రేపు రాబోయే తరాలకు మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు. ఈ ప్రాంతం నిర్వీర్యం అయిపోతుంది, అందరూ వలసపోతారు. ఇక్కడ పాడి పంటలు ఉన్నాయి, నీళ్లు కలుషితం అవుతుంది, ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. అందరూ ఎట్లయితే బీహార్ నుంచి ఇక్కడికి వలసెత్తారో మనం కూడా ఈ తెలంగాణ నుంచి ఆంధ్రాకో ఎక్కడికో పోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని జెండాలను పక్కన పెట్టండి, అన్ని పార్టీల జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా, ఒకే ఎజెండా, ఒకటే జెండా కిందికి రండి. డంపింగ్ యార్డు మనకు అద్దు అనే ఎజెండా కిందికి రండి అని చెప్పేసి అన్ని పార్టీలను చేతులు జోడించి నమస్కరించి ప్రాధాన్యపడుతున్నాం. రైట్. ఏంది ఈ రోజు మీ ఎమ్మెల్యే రోడ్డుకి వచ్చి కూర్చోరు, డంపింగ్ యార్డ్ అంటారు. మీకు డంపింగ్ యార్డ్ కావాలన్నా వద్దా? డంపింగ్ యార్డ్ అర్థం కదా, పంటలు పండాలి, పిల్లలు బాగుండాలి, భక్తులు ఉండాలి, అదే కదా, అది కరెక్ట్ కాదు. డంపింగ్ యార్డు తొలగియాలి. హుజురాబాద్ డెవలప్ అవుతుంది అంటారు కానీ అదే చేయాలి. కానీ ఈ నట్టం పెట్టుడు కరెక్ట్ కాదు కదా, అది చేయమని పెట్టుకుంటాం. కానీ ఏ పంటనే కానీ అడితో అర్థం లేదు సంగతి. అది మన పాలాలు నట్టం పోవద్దు కదా, పంటలు పండాలి. రైతు 40,000 వస్తలేవు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అది కూడా పంట ఉండకపోతే ఏం చేద్దాం, పిచ్చోళ్ళు అవుతాం. అదే కదా. అంటే ఇప్పుడు ఈ హుజురాబాద్ లా ఏమేమి పంటలు మంచిగా పంతాయి? ఇప్పుడు డంపింగ్ యార్డ్ వేసే ఉంది కదా, ఆ భూమి ఏమేమి పంటలు పంతాయి? అటు మొక్కజొన్న ఇప్పుడు వండొచ్చు, మొత్తం ఇప్పుడు అటు వండే. కానీ ఇప్పుడు అది ఉంటుంది, జంగల్లో పెట్టాలి. కూపాలపల్లి ఎటు నాగరవా ఎటు 50 కిలోమీటర్ దూరంలో అడవి దిక్కు పెట్టాలి. 1000 ఎకరాలు అది. 20 గుంటలు 25 ఎకరాలు కరెక్ట్ కాదు కదా. ఇది వాతావరణం వాళ్ళు కాదు. 20 ఊళ్ళకు కుదురా మండలే దెబ్బతింటది. అది కరెక్ట్ కాదు, అది తొలియాలి. ఇప్పుడు దీంట్లో ప్రభుత్వ భూమి పోతుందా లేకపోతే ఎవరిదైనా ప్రైవేట్ భూమి ఉడకపోతుందా? లేదు, అదిగా ఉండాలి. అందరికి మంచిగా కావాలి, మంచిగా కావాలి, మంచిగా ఉండాలి. జనాలు మంచిగా ఉండాలి కోరాలి. కానీ వాళ్ళ కోసం జనాలు అట్టపోడు కరెక్ట్ కాదు కదా. ఒక పిల్లని దోమ కుడితే లక్షలు అవుతాయి, అవుట్ అవుతాడు. వాడు బత్తరా సత్తడా ఏం చేయదు. వాడు 40,000 పంట పండి ఎకరం ఉన్న 40,000 పెట్టి వాళ్ళు లక్షలు ఏం పెడతాడు? కరెక్ట్ కాదు కదా. అది తొలియాలి. కరెంట్ తయారు చేస్తా అంటారు కదా, కరెంటు తయారు చేస్తే వేరే చేయాలి, జంగల్లో చేయాలి. ఎటు 100 కిలోమీటర్, ఎటు 50 కిలోమీటర్ దూరం 1000 ఎకరాలు అది. ఈడ చెట్లేదు, కరెక్ట్ కాదు కదా. ఎటు నగరం ఉన్నది, మాదేపూర్ ఉన్నది, కాళేశ్వరం ఉన్నది. ఆ ఏరియాకు జంగల్ ఏరియా చేయాలి. వాతావరణం ఎటు కూడా అది చేయాలి. ఎటు వాతావరణం దెబ్బలు జనాలకు కూడా దెబ్బ రాకుండా ఉండాలి కదా. అది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది తొలియాలి. దీనికి సంబంధించినటువంటి కొంత మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. డంపింగ్ యార్డ్ గురించి మీకు వస్తా అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అంతా కలిసి అడ్డుకుంటారు, అభివృద్ధి కానియారు, వీళ్ళు ఉన్న రోజులు అని చెప్పి కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతుంది. ఎట్లా చూడొచ్చు అండి డంపింగ్ యార్డ్ని, ఎట్లా చూడొచ్చు? డంపింగ్ యార్డ్ ఇక్కడ హుజురాబాద్ ప్రాంత ప్రజలకు వేస్తే, ఎందుకంటే పంట పొలాలు సీడుకు కాల్చినటువంటి వ్యవస్థ ఉంటుంది. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి ఇక్కడికి. ఎందుకంటే కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో సీడు ప్లాంటేషన్ వండాలంటే ఈ హుజురాబాద్ ఆయకట్టు ప్రాంతాలు ఉన్నటువంటి సీడు ప్లాంటేషన్ సీడు వ్యవస్థ ఉంటుంది. రైతులకు అన్యాయం జరిగితే తప్పకుండా ఇక్కడ డంపింగ్ యార్డు రద్దు చేయవలసినది. ప్రజల మనోభావాలకు ఏనాటైతే ఉంటుందో డంపింగ్ యార్డ్ ఇచ్చి తప్పకుండా దీన్ని ఉద్యమిస్తాం. ఏనాడికన్నా దీన్ని ఆబ్దాలు చేస్తాను. అంటే ఇప్పుడు కరెంటు తయారవుతుంది, ఇక్కడ ఉన్న రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని అంటారు. మీరేమో వద్దు అని చెప్పి మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారా, డంపింగ్ యార్డ్ని వ్యతిరేకిస్తున్నారు? డంపింగ్ యార్డ్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ప్రజల భావాలను ప్రజలకు అనుసరించినటువంటి మచ్చ తెచ్చే భావాలు ఉన్నా కూడా ఇవ్వలైనా తప్పకుండా దీన్ని రద్దు చేయాల్సిన అవసరాలు, ప్రజలకు అనుకూలంగా ఉండవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా హుజురాబాద్ ప్రాంత ప్రజలకు మనోభావాలను దెబ్బతికుండా తప్పకుండా ఈ డంపింగ్ యార్డ్ను రద్దు చేయవలసిందే. రద్దు చేసేదాకా ఉద్యమిస్తాం తప్ప. అంటే ఇప్పుడు వాడి కౌశిక్ రెడ్డి గారితో పాటు ఇంకెవరైనా స్పందించారా దీని మీద? అంటే ఈ లోకల్లో ఉన్నటువంటి వడదల ప్రణవ్ బాబు కానీ, ఈటల రాజేందర్ కానీ ఎవరైనా? తప్పకుండా అన్ని పార్టీలు హుజురాబాద్ కు సంబంధించినటువంటి అంటే ఒక ప్రజల పార్టీలకు సంబంధం లేకుండా ఒకే జేఏసీ ఆధ్వర్యంలో తప్పకుండా అన్ని పార్టీలకు రావాలని ముందుకు. ఎందుకంటే కౌశిరెడ్డి నాయకుడిని నాయకత్వంలో తప్పకుండా అందరూ ఎజెండా పార్టీకి పెట్టుకుని ఈ ప్రజల మనోభావాలు దిబ్బకుండా ప్రజల అవసరాలు తీర్చేందుకు ఇక్కడ, ఎందుకంటే డంపింగ్ అంటూ రద్దు చేయాలనే భావనకు అందరూ ఎజెండా పెట్టుకుని తప్పకుండా రాజకీయాలు అవసరం లేదని ఉద్యమిస్తుంది.
అసలు డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ తీసుకొస్తా అంటున్నారు. డంపింగ్ యార్డ్ కోసం ఈ రోజు వద్దు అని చెప్పి మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఒక్కటే అన్న, ఇప్పటి వరకు రాష్ట్రం లోపల డంపింగ్ యార్డ్ లోపల జరిగిన కాలుష్యంతో అక్కడ ఉన్న ఆ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. ఇది ఇప్పుడు రాష్ట్రం లోపల ఒక్కటే ఉన్నది, అక్కడ నాగార్జున జవహర్ నగర్ లోపల ఉన్నది. కానీ మిగతా పట్టణం లోపల కేవలం డంపింగ్ యార్డ్ మాత్రమే ఉన్నది. డంపింగ్ యార్డ్ మంటలతోటి వచ్చే పొగ కాలుష్యము, జల కాలుష్యము, ఎర్త కాలుష్యంతో జనము, ప్రజలు కాదు, ఒక జీవి కూడా జీవించే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక జీవి కూడా జీవించే పరిస్థితి లేదు, మొక్కలు కూడా జీవించే పరిస్థితి లేదు, జలచరాలు జీవించే పరిస్థితి లేదు. ఇంత నష్టం జరిగేది ఇంత జనాల లోపల ఇది అవసరమా? వాస్తవంగా ఒక్క పట్టణానికి సరిపోయే వేస్టేజ్ అక్కడ వేస్తే కుప్పలు అవుతున్నది. ఇటు 7 మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్, వరంగల్, గ్రేటర్ వరంగల్ నుంచి వచ్చిన చెత్త దాదాపు 20 లక్షల జనాభా వాడిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తే దాన్ని కాలుస్తే వచ్చే కాలుష్యం వలన ఇక్కడ జనాలందరూ కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఏం చూస్తున్నది? రింగ్ రోడ్ వేసిన్లు. రింగ్ రోడ్ దిగంగానే ఈ డంపింగ్ యార్డ్ కనబడుతుంది. తర్వాత నీరు అనుకూలంగా ఉంది. ఇక్కడ చెరువు లోపల, సింగాపూర్ చెరువు గతం లోపల రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది కలుషితమైన నీరు, అంటే కాలుష్యం ఉన్న నీరుతోటి అవయవాలన్నీ వంకరబోతున్నాయని చెప్పని దాన్ని రిజర్వర్ గా మార్చి త్రాగునీరు పంపిణీ చేసిండు 3 మండలాలకు. మరి అప్పుడు అది కూడా కాలుష్యం అయ్యే ప్రమాదం ఉంది. దీని దగ్గరనే శ్రీరామ ప్రాజెక్టు, ఇప్పుడు మానేరు డ్యామ్ ఉంది. మానేరు డ్యామ్ లో కూడా కలుషితం ఆ నీరంతా ప్రవహించి పశువులు కానీ నీరు తాగినా కానీ పంటలు కూడా వచ్చే గింజలు కూడా ఇది ఏ రకంగా చూసినా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇది ఎటు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ 25 కిలోమీటర్లు కాదు, ఇంకా ఎక్కువ కూడా వీసే అవకాశం ఉంది. రోజుకు ఇక్కడ ఇంకొక ముఖ్యంగా ఏంటంటే ఈ చెత్త కాకుండా మాకు ఉప్పల్ లోపల రైల్వే లైన్ ఉంది. రైల్వే లైన్ లోపల బొగ్గు కూడా డంప్ చేస్తుంది. అక్కడ ఇక్కడ చెత్త సరిపోకపోతే దాన్ని కూడా కాల్చే అవకాశం ఉంది. అది కాల్స్తే పొగ లోపల వచ్చే ఈ పొగతోటి చర్మం లోపల బొక్కలు వచ్చే అవకాశం ఉంది. కళ్ళ దృష్టి పోయే అవకాశం ఉంది, దృష్టి కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది ప్రజలకు ఉపయోగకరం కాదు. ఇక్కడ చుట్టూ కూడా అక్కడ మొత్తం మంచి పచ్చని పంటలు అంటే భూమి, అక్కడ ఒక గుడి కూడా ఉంది, ఐరన్ దేవుడి గుడి కూడా ఉంది అక్కడ. అంటే హిందువులకు దైవ గుడి, ఆ గుడి కూడా అక్కడ దెబ్బతినే అవకాశం. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ప్రజల ఆకాంక్ష మేరకు దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పని మా డిమాండ్. థ్యాంక్ యూ. ఈరోజు 24 గంటల దీక్ష చేపడుతుంది. ఏంటి ఇంతసేపు